హౌస్ వైఫ్స్ అందరూ నాలానే ఆలోచిస్తారా? సో ఏంటి ఆ టాపిక్ అనేది నేను వీడియోలో చూపిస్తాను. ఇంతకు నా వీడియోస్ వస్తున్నప్పుడు అండ్ డిస్ప్లే అవుతాయి కదా, చిన్న చిన్న క్యూట్ మెసేజెస్ లైక్ ఇలా వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అండ్ నేను ఏదైనా పచ్చడి చేసినప్పుడు లైక్ అది టేస్టీ లైక్ ఇప్పుడు చూపిస్తున్నట్టు సింపుల్ లంచ్ ఇది ఎలా అనిపిస్తున్నాయి మీకు? సో ప్లీజ్ ఎవరికైనా ఈ మెసేజెస్ నచ్చితే కామెంట్ చేయండి. నేను ఈరోజు వీడియోలో ఏం చూపిస్తున్నాను అంటే జొన్న రొట్టెలు ఇంకా పుదీనా పచ్చడి, ఎందుకంటే నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో లంచ్లోకి రోటీ అండ్ కర్రీ మాత్రమే అనుకోకండి, ఆల్రెడీ ఎగ్ అండ్ రైస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. వీడియో మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా, కొంచెం ఎగ్జాక్ట్గా చూపిస్తేనే మీకు నచ్చుతుందని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. జొన్న రొట్టెలు ఇంతకుముందు వీడియోస్లలో కూడా మీకు చాలాసార్లు చూపించే ఉంటాను, లైక్ షార్ట్స్ అలాగా. సో బట్ ఇది స్పెషల్, ఎందుకంటే కర్ణాటకలో మెయిన్లీ లైక్ తెల్ల జొన్నలు మాత్రమే దొరుకుతాయి ఇక్కడ. సో ఎల్లో కలర్ జొన్నలు అయితే దొరకవు. దానికోసమని నేను ఇంటి దగ్గర నుంచి ఒక 5 kgs అయితే తెప్పించుకున్నాను. సో ఈరోజే ఫస్ట్ అన్నమాట ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నాక చేయటం. ఇంకొక సైడ్ అయితే పుదీనా చట్నీకి అని చెప్పేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను. నా వీడియోలో సైడ్కి డిస్ప్లే అవుతున్న వీడియో కృత్విక్ ఇలా బయట ఆడుతున్నప్పుడు, లేదు నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను అన్నప్పుడు లైక్ కూరగాయలు లేదైనా పుదీనా లైక్ గోంగూర ఆకుకూరలు ఏమైనా క్లీన్ చేసుకోవాలి అనుకున్నా, అవన్నీ గిల్లుకోవాలి అనుకున్నా నాకు ఫ్రీ టైం దొరుకుతుంది. సో అలా నేను వాళ్ళు ఆడుతున్నప్పుడు నేను కూడా ఫ్రీ టైం చూసుకొని అలా అయితే చేసేసుకుంటాను. మీకు చూపించడానికి రీజన్ ఏంటిది అంటే లైక్ మనం కూడా యూజ్ అవుతుంది, లేదు మనం ఫ్రీ టైం ఉంది యూజ్, అదే మనం కుకింగ్ చేసుకున్నప్పుడే కట్ చేసుకోవాలి, గిల్లుకోవాలి, కడుక్కోవాలి అన్నప్పుడు కొంచెం ప్లానింగ్ సెట్ అవ్వదు. కొంచెం ఫ్రెష్గా చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటివన్నీ మనం ముందే చేసి పెట్టుకున్నాం అనుకోండి, లైక్ నాలాగా సింపుల్గా చేసుకోవచ్చు. సో నేనైతే ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళాలి, మళ్ళీ కుకింగ్ ఇదంతా లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే ముందే రెడీ అయిపోయాను. సో రెడీ అయిపోయి వంట చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది, లైక్ టైం లేదు కాబట్టి. సో ఇలా అన్నమాట. అదే మనం అన్నీ చేసుకొని వంట చేసుకొని తిని బయటికి వెళ్ళాలి అన్నప్పుడు సో అంత ఫ్రెష్ ఫీల్ ఉండదు కదా. సో అందుకోసమని ఆ వీడియో అయితే పక్కన సైడ్లో డిస్ప్లే చేశాను. మీకు చాలాసార్లు చెప్పాను కదా, మా కాంపౌండ్లో కర్రీ లీవ్స్ అయితే చాలా ఉంటాయి. సో వంటేప్పుడు చికాకుతో కాకుండా కొంచెం ఎంజాయ్ చేస్తూ చేయాలి అనేది నా ఫీలింగ్, అందుకోసమనే మీకు అక్కడ కరివేపాకు చూపించాను. సో ఒక సైడ్ పుదీనా కోసం చట్నీ కోసం అని చెప్పేసి ఫ్రై అయితే అవుతుంది, నేనైతే సైడ్కి జొన్న రొట్టెలు చేసుకుంటాను. మీకు ఒక నిజం చెప్పిన, అసలు నాకు తెలంగాణలో ఉన్నప్పుడు అంత మంచిగా రొట్టెలు రావు. లైక్ నాలుగు చేసేటప్పుడు ఒకటి విరిగిపోవటము, లేదు మనం ఎత్తేటప్పుడు తుంచిపోవడము, సో అలాంటివి జరుగుతూ ఉండేవి. అప్పుడు నా దగ్గర అమ్మ నాయనమ్మ వస్తూ పోతూ ఉండేవాళ్ళు. సో అమ్మ నాయనమ్మ ఉండేటప్పుడు ఖచ్చితంగా చేసి పెడతారు. సో ఇలా నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. సో అప్పుడప్పుడు నాకు గుర్తొచ్చినప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను. లైక్ మా కొత్త ఇంట్లో ఒకసారి మా నాయనమ్మ మా కోసం వండి తీసుకొచ్చారు. అది ఎంత హ్యాపీ మూమెంట్ అంటే ఆ ఏజ్లో మన కోసం వంట చేసుకొని మన దగ్గరికి వచ్చి మనకి పెట్టడం అనేది, అసలు ఆ మూమెంట్ని నేను మా హస్బెండ్ అయితే చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఎంత పిల్లలు అంటే మనం ఎప్పుడు మన ఇంట్లో వండుకొని తింటాము కాదని కాదు, బట్ వాళ్ళకి కూడా ఒక ఫీల్ ఉంటుంది కదా, మన పిల్లలు వచ్చారు వాళ్ళకి తినిపియాలి, లైక్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినా రాకున్నా వాళ్ళకి పెట్టాలి అనే ఇంటెన్షన్ పేరెంట్స్కి ఉంటుంది కదా. సో అలాంటి ఇంటెన్షన్లో ఈ చిన్న మెమొరీ అన్నమాట. సో మా అమ్మ వాళ్ళకి అండ్ మా అత్తయ్య వాళ్ళకి కొంచెం దూరంలో మా న్యూ హౌస్ అయితే మేము కట్టుకున్నాము. అప్పుడు కృతిక్ బాబు ఐ థింక్ 7 months ఉండొచ్చు. అప్పుడు వీకెండ్స్లో ఉండేటప్పుడు కొత్త ఇంట్లో స్టే చేద్దామని మేమైతే వెళ్ళేది. సో ఒకరోజు మా నాయనమ్మ మా కోసం అని చెప్పేసి పొద్దున్నే వంట చేసుకొని లైక్ 9-9:30 వరకు మా దగ్గరికి వచ్చి, ఆ రోజు నేను తమ్ముడు మా హస్బెండ్ ఫ్యామిలీ మొత్తం ఉన్నాము, సర్వ్ చేస్తే ఆ ఫీలింగ్ నేను ఇప్పటికీ మర్చిపోలేను. సో గ్రాండ్ పేరెంట్స్ ఉండటం నిజంగా అదృష్టం. ఎవ్రీ పేరెంట్స్ మనల్ని ఇలా అర్థం చేసుకోవడం కూడా చాలా గ్రేట్. సో ఆ టాపిక్లో వచ్చేసి ఈ టాపిక్లోకి అయితే వద్దాము. సో ఇదన్నమాట. నేను ఇలా కర్ణాటక వచ్చినప్పుడు ఇంతకుముందు అమ్మ నాయనమ్మ వాళ్ళు వస్తూ ఉండేది. సో అప్పుడు వాళ్ళు చేస్తారు. సో దూరంలో ఉన్నప్పుడు అలా కాదు కదా, సో మనమే చేసుకోవాలి అన్నప్పుడు నేను ఇంకొంచెం బాగా చేసుకోవడం నేర్చుకున్నాను. మా వరుణ్కి కూడా రొట్టెలు అంటే చాలా ఇష్టం. 1 or 1.5 రొట్టెలు అయితే తింటాడు. సో మా వరుణ్ చిన్నగా ఉన్నప్పుడు వెజిటేబుల్స్ అస్సలు తినకపోయేటాడు, అందుకోసమని ఏ వెజిటేబుల్ ఉన్నా దాదాపు చట్నీ చేయడం ట్రై చేసేదాన్ని నేను. అప్పుడే
కొంచెం పిల్లలు ఇంకా చట్నీ అనుకుంటే వాళ్ళకి వెజిటేబుల్స్ ముక్కలు తెలియవు, సింపుల్గా తినడానికి ఇష్టపడతారు. సో చిన్న బాబుకి అయితే కొంచెం బెల్లం నెయ్యి పెట్టి అలా తినిపిస్తాను. అఫ్కోర్స్ మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటివి తినేవాళ్ళం కదా. సో ఆ టేస్ట్, ఆ మెమొరీ ఎప్పటికీ పోకూడదు అని పిల్లలకి కూడా నేను అప్లై చేస్తూ ఉంటాను. సో వాళ్ళు పెద్దగా అయ్యాక ఈరోజు నేను మా నాయనమ్మ గురించి ఒక టాపిక్ చెప్పినట్టు మన పిల్లలకి కూడా ఏదో ఒకటి గుర్తుండాలి, సో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి అనేది నా ఇంటెన్షన్. సో నేను ఇక్కడ మీతో మాట్లాడుకుంటూ చక్కగా వంట అయితే చేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట నేను ఈరోజు వండుకున్న టిఫిన్. ఇదంతా రొట్టెలు చేయడం అయితే అయిపోయింది. రొట్టెలు కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత హాట్ బాక్స్లో పెట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే అప్పటికప్పుడు పెట్టుకుంటే కొంచెం తేమ వచ్చేస్తుంటుంది కదా. సో అలా ఫస్ట్ అయితే చేసి నేను పక్కన పెట్టుకుంటాను. దాని తర్వాత హాట్ బాక్స్లో పెట్టుకుంటాను. హాట్ బాక్స్లో పెట్టడానికి రీజన్ నేను ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్కి చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ఆఫ్టర్నూన్స్కి చేసుకుంటే ఈవినింగ్కి కూడా లైక్ ఒకేసారికి వంట చేసుకుంటాను. అదే బయట ఉంటే కొంచెం గట్టిగా అయిపోతుంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఒకేసారి చేసుకొని ఇలా హాట్ బాక్స్లో పెట్టుకుంటాను. అప్పుడే కొంచెం మెత్తగా ఉంటాయి. సో రొట్టెలు చేసే టైంలో చట్నీ కోసం అయితే అన్నీ ఫ్రై చేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ వెల్లుల్లి గిల్లుతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియా అంటే నాకు జరిగింది. లైక్ అక్కడ నేను తెలంగాణలో ఉన్నప్పుడు ఇలా పెద్దగా వెల్లుల్లి ఎక్కువ దొరికేది, ఈ సైజు వెల్లుల్లిలో. ఇక్కడైతే ఎంత బొడ్డుగా ఉంటుందంటే ఇటు మనం గిల్లలేము, అసలు ఏం చేయాలో నాకైతే అర్థం అవ్వదు. అలాంటి సందర్భాలలో 1-2 టైమ్స్ పర్చేస్ చేయడం జరిగింది. సో కొన్నాను, బట్ వెల్లుల్లి కొంచెం మనం పెద్ద సైజు ఉంటే గిల్లుకోవడానికైనా టేస్ట్కైనా బాగుంటుందని నా ఫీలింగ్. బట్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఇవే నాటు అంటారు. బట్ ఎనీవేస్ నాకు అది వాడటం అలవాటు అయిపోయింది కాబట్టి ఈసారి తమ్ముడు నా దగ్గరికి వచ్చినప్పుడు నా కోసం అల్లం అండ్ వెల్లుల్లి అయితే తెప్పించుకున్నాను. ఎందుకంటే అల్లం ముదురుగా ఉంటే కర్రీకి టేస్ట్కి బాగుంటుంది. వెల్లుల్లి కొంచెం పెద్దగా ఉంటే మనం టక్కటక్క ఏదైనా పోపులో వేసుకోవాలి అన్నప్పుడు కొంచెం పొట్టు తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. సో ఇలా మొత్తానికి చట్నీ అయితే రుబ్బుకున్నాను. సో సైడ్కి అయితే తీస్తున్నాను. మిక్సీ సౌండ్ వచ్చింది కదా, ఇంతసేపు కృతిక్ అయితే నా దగ్గర రాలేదు. మంచిగా వీడియో షూట్ చేసుకున్నాను, వంట కూడా కంప్లీట్ చేసుకున్నాను. కృతిక్ బొమ్మలతో ఆడుకోవడంలో బిజీ అయిపోయాడు. మిక్సీ సౌండ్ రాగానే నా దగ్గరికి వచ్చేసాడు. చూడండి, నేను మిక్సీలోంచి తీసి హ్యాండ్ వాష్ చేసి వచ్చే లోపల వాడు లిడ్ క్లోజ్ చేస్తున్నాడు. ఇంకా ఆనియన్, మీలో ఎంతమందికి ఇష్టం చట్నీలో పచ్చి ఉల్లిగడ్డలు తినడం? నాకు ఒక మెమొరీ ఉంది ఈ ఉల్లిగడ్డలతోటి. లైక్ మా తాతయ్య కూడా ఇంతకుముందు రొట్టెలతో తినేటప్పుడు ఇలా ఉల్లిగడ్డలు వాళ్ళు ఇష్టంగా తినేది. అప్పట్లో తెలియకపోయేది అదేంది పచ్చి అని అనిపించేది. దాని తర్వాత ఇంకా మా డాడీ కూడా ఇలానే ఎప్పుడైనా మా అమ్మ గోంగూర పచ్చడి చేసినప్పుడు, లేదు పప్పు పోపు వేస్తున్నప్పుడు, లేదంటే టమాటో చారు చేస్తున్నప్పుడు మా డాడీకి కూడా ఉల్లిగడ్డలు కొంచెం పెద్దగా తినడం ఇష్టం. సో అలా నాకు వచ్చిన అలవాటే ఇది. ఈ అలవాటు అయితే చాలా మందికి ఉంటుందని అనుకుంటున్నా. నేను కొంచెం ఎక్కువ పెట్టడానికి రీజన్ నేను రోటీలు చేసుకున్నాను కదా, కొంచెం రోటీలో అంతగా తెలియదు. అన్నంతో తినుంటాము ఎక్కువ ఆనియన్స్ అనిపిస్తుంది. నాకు రోటీ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా పర్లేదని నేనైతే ఇక్కడ కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటున్నాను. మంచిగా ఉల్లిగడ్డలు కోసేసి మిక్స్ చేసుకొని ఇంకా పోపు వేసుకోవాలి. ఇంతకు నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, ఎలా అనిపిస్తున్నాయి? నా వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి, మంచి మంచి షార్ట్స్ తోటి నేనైతే మీ ముందుకు వస్తాను. చట్నీ అయ్యాక ఇలా ఆనియన్స్ కలుపుకొని ఇంకా మంచిగా పోపు వేసుకుంటే బాగుంటుంది. సో ఆల్రెడీ నేను చట్నీ చేసినప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో ఇలానే పోపులో కూడా కొంచెం ఎక్కువ వేసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఆనియన్ అయితే కట్ చేసి కలుపుకున్నాను. ఎందుకంటే ఫైనల్లో పోపు వేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. అందుకోసమని ఇక్కడైతే నేను మంచిగా చట్నీ అంతా కలిపేసుకున్నాను. ఇంకా పోపు కోసం రెడీ చేసుకోవాలి. ఇంకా కర్రీ అయితే పోపు అయితే వేసుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి నేను ఇంకొక షార్ట్ వీడియో అయితే రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఫైనల్గా నా లంచ్ ఇదే అన్నమాట. ప్రతిరోజు ఇలా తినడానికి నేను ట్రై చేస్తాను.